హాయ్ అండి, అందరికీ నమస్కారం. 3 ఒత్తుల్ని ఒక ఒత్తి ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇవాళ చూపిస్తాను. పత్తిలోని పిక్క ఎంత బాగా మనం తీసుకుంటామో ఒత్తు అంత బాగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూడండి, ఇలా నేను పిక్క అయితే ఇలా తీసుకున్నాను. ఇదిగోండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా మధ్యలో నుంచి ఇలాగ ఏకం చిదిపీకున్నా ఇలాగ తీసుకోవాలి. ఇలాగ పిక్కలు ఎలా తీసుకున్నాను, ఇంత బాగా తీసుకున్నాను నీట్గా, ఏది లేకుండా. ఇప్పుడు ఒత్తులు అయితే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొద్దిగా పచ్చిపాలు కొద్దిగా తీసుకున్నాక చూడండి బాగా. ఇదిగోండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది అన్నిది ఇలా మడత పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఒత్తుకు పీచు రాకుండా ఉంటుంది. చాలా బాగా ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇదిగో చూసారా, రౌండ్గా కూడా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇది చూడండి, ఇదిగోండి ఇదిగోండి అయింది. చూసారా ఎంత విడివిడిగా ఉన్నాయో, ఒకటికొకటి అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి రౌండ్గా. చూడండి, ఇప్పుడు ఈ 3 ఒకటి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. కొద్దిగా పిక్కలు తీసిన పత్తి ఇలా తీసుకొని, ఇదిగోండి పాలు కొద్దిగా తీసుకొని దాంట్లో చెయ్యి ఇలా ముంచుకొని 3 ఒత్తుల్ని ఇలా పట్టుకొని ఇలా పెట్టేసి, దీన్ని ఇప్పుడు ఒక ఒత్తుగా మనం ఇలా దూదితోటి ఇలాగా చేసుకోవాలి. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ ఒత్తులు పెట్టుకుంటే చాలా మంచిది కదా అండి. కోవిలికి గట్టా వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఇలాగ మనం ఒక్కొక్క ఒత్తి తీసేసి వేసేసుకోవచ్చు. చూసారా ఎంత అందంగా ఉందో. చూసారా ఎంత బాగున్నాయో, ఒకటికొకటి అంటుకోకుండా చాలా బాగున్నాయి కదా. ఇవి ఎండలో పెట్టేసి మనం కానీ ఉంచుకున్నాం అనుకో, ఏమీ అవ్వకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా, బాయ్.